సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నాగేశ్వరరావు యాదవ్, కైప పద్మలతారెడ్డిలు పాల్గొని ఉపాధ్యాయులను శాల్వా కప్పి మెమోటోలు అందజేయడంతో ఉపాధ్యాయులు ఆనందోత్సవంలో మునిగి తేలారు. వీరు డిజిటల్ కంటెంట్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ నిర్వహించారు. అలాగే వీరు అనేకమైనటువంటి అవార్డు ప్రమోషన్ లో వనగండ్ల మండలికి చేసి ఉన్నారు. వారు విద్యార్థుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ తల్లిదండ్రులు మరియు విద్యార్థుల యొక్క పురోగతులను సూర్యప్రకాష్ రెడ్డి గారు పాఠశాల సహాయకులు, తెలుగు గవర్నమెంట్ హై స్కూల్ బాయ్స్ ఉర్దూ కర్నూలు వీరిని ఆహ్వానిస్తున్నారు. సంవత్సరాల కిందట స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థను కూడా స్థాపించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ఉపాధ్యాయ వృత్తులను విశేషంగా కృషి చేస్తున్నారు. పేర్లతో ఆహ్వానించినటువంటి వారు, అలాగే ఎవరైనా మిస్ అయినా కూడా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నియమించినటువంటి డైరెక్టర్స్ గా, కార్పొరేషన్స్ గా కలెక్టర్ గారు, అలాగే వీరపాండ్యం గారు 19 నుండి కూడా ఇప్పటి వరకు అనేకమైనటువంటి ప్రాంతాల్లో విద్య 18 సంవత్సరాలుగా సాధిస్తున్నటువంటి వీరు మీరు అనేక కార్యక్రమాలు సూర్యప్రకాష్ సహాయకులు, తెలుగు గవర్నమెంట్ వారి యొక్క కృషి జరిపారు. వారికి అభినందనలు. తర్వాత శ్రీ జి చెన్న బసవరాజు గారు, ఎస్సిడి ఫ్రమ్ ఎంపీపీఎస్ ఎస్సీ గాజులదిన్నె గొనిగండ్ల మండలి. శ్రీ సౌభాగ్యరాణి గారు, ఇంగ్లీష్ ఎర్రబాడు మెయిన్ స్కూల్ గోనగండ్ల మండలంలో పిఎస్హెచ్ఎంగా ఈ మధ్యనే రిక్రూట్ కావడం జరిగింది. 98 నుంచి నేను టీచర్ వృత్తిలో కొనసాగుతూ ఈరోజుకి 28 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంతవరకు నా బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకున్నా కానీ ఈ అవార్డుతో ఒక పెద్ద గుర్తింపు అనేది రావడం జరిగింది. ఈ అవార్డు అందించడం జరిగింది. 8 సంవత్సరాలు అక్కడే, ఇటీవల 8 సంవత్సరాలు నా యొక్క కృషి పట్టుదలతో సేవలను నాకు కాస్త క్రీడా అనుభవం ఉంది సార్. ఆ క్రీడా నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఎటువంటి పీడీ కూడా లేకుండా ఇది చాలా సంతోషం. మేము మా సర్వీస్లో ఇంతవరకు చేసినటువంటి సర్వీస్లో ఇన్స్పైర్ అవార్డ్స్ అయితే ఏమి, ఎన్సిఎస్సి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అయితే ఏమి, తర్వాత ఇండియన్ స్పేస్ క్విజ్లో అయితే ఏమి, కౌశల్ క్విజ్ కాంపిటీషన్ నందు అయితే ఏమి పిల్లలు అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. తర్వాత 2015 సంవత్సరంలో 100% 10th క్లాస్ రిజల్ట్స్ సాధించినందుకు గాను అప్రిషియేషన్ లెటరు మా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ వారు లెటర్ పంపించడం జరిగినది. ఈ అన్ని సేవలకు గాను మన జిల్లాలో ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుడిగా నేను గుర్తింపు పొంది సన్మానం గ్రహించడం జరిగినది. ఇందుకు విద్యాశాఖ వారి తరఫున కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒకనొక దశలో ఆ గ్రామంలో ఖర్చులు కార్పణ్యాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నేను ఉపాధ్యాయుడిగా వెళ్ళిన తర్వాత పాఠశాలలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం, తర్వాత విద్యార్థులలో విద్య యొక్క ఆవశ్యకతను గురించి తెలపడం అనేటువంటి, దాని తర్వాత గురువు యొక్క స్థానం బాగుంటుంది, ఉపాధ్యాయ వృత్తిలో మంచి గౌరవం ఉంటుందనే ఉద్దేశంతో ఆమెకు నేను ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడ్ పని ట్రైనింగ్ చేపించి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడేటువంటి చేసినటువంటి ఘనత నాకు దక్కిందని అనుకుంటున్నాను. అదేవిధంగా నేను చదివించడం నాలో గొప్పతనం ఏం లేదు, కానీ ఒక గృహిణిగా ఉంటూ అన్ని సేవలు చేస్తూ తను కూడా ఎదుగుతూ ఒక ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడమైనటువంటిది నాకు చాలా సంతోషం. ఈ సందర్భం మా కుటుంబం చాలా ఆనందంగా ఉంది. ఇదంతా ఈ ఆనందాన్ని 10 మందికి పంచుతూ పత్రికా ముఖంగానే సోదరుల మీడియా ముందరగానే నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా శుభాభివందనములు సెలవు తీసుకుంటూ నమస్సు మంజలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ.